గత 4.5 దశాబ్ద కాలంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎవరూ సాధించలేని అద్భుతమైన రికార్డును తమిళనాడు దళపతి విజయ్ తన నేతృత్వంలోని టీవీకే పార్టీ ద్వారా సాధించారు. 4.5 దశాబ్దాల్లో ఎవరికి ఈ స్థాయి విజయం? పార్టీ పెట్టి జస్ట్ అంటే యాక్టివ్గా 6 నెలలు రాజకీయం చేసి ఏకంగా ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్ళగలగడం మామూలు విషయం కాదు. అండ్ టీవీకే విజయ్ పార్టీ ఏ స్థాయిలో జనాభిమానాన్ని చూరగొనింది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే అయ్యారు అండ్ తన డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. మనం చూసాం విజయ్ దగ్గర దీర్ఘకాలం డ్రైవర్గా పనిచేసినటువంటి రాజేంద్ర అనే వ్యక్తి, ఆయన కొడుకు శబరినాథ్. ఆ శబరినాథ్కి టికెట్ ప్రకటించినప్పుడు తండ్రి కొడుకులు వేదిక మీద ఏడిస్తే విజయ్య వాళ్ళ కన్నీళ్లు కూడా తుడిచారు. ఇటువంటివన్నీ ఎన్నికలు వర్కౌట్ అవ్వవు అని చెప్పి కొందరు పెదవి విరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సీన్ కట్ చేస్తే అదే శబరినాథ్ విడంగబాక్కం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరొకవైపు ఆటో డ్రైవర్ విజయ్ థాము రోయపురం అనే నియోజకవర్గం నుంచి, ఈయన కంప్లీట్గా ఒక ఆటో డ్రైవర్, సామాన్యుడు. బట్ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో చాలా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. సో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్లో పనిచేసిన విజయ్ థామును గుర్తించినటువంటి విజయ్ తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఇస్తే దాదాపు 14,000 పైగా మెజారిటీతో తన సమీప డిఎంకే అభ్యర్థిని గెలిపించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, తమిళ రాజకీయాలు కాసిన అవగాహన వాళ్ళకి తెలుసు, డి జయకుమార్ అని ఉంటారు, 5 సార్లు ఎమ్మెల్యే, అన్నా డిఎంకే పార్టీ. ఆయనకు కేవలం అక్కడ వచ్చిన ఓట్లు 14,000 ఓట్లే, డిపాజిట్ కూడా రాలేదు. అక్కడ విజయ్ థాము ఆటో డ్రైవర్ గెలిచారు, ఇక్కడ తన కారు డ్రైవర్ కొడుకు గెలిచారు. సో విజయ్ మానియాలో చాలామంది అయితే ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. వీళ్ళలో మరి మంత్రి యోగం ఎవరెవరికి దక్కబోతుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్. బట్ ఎనీహౌ, మొత్తం మీద అయితే ఈ తరం వాళ్ళు, అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఎప్పుడో ఇంతకు ముందు తరం వాళ్ళు చూశారేమో సినిమా వాళ్ళు ఈ స్థాయిలో రికార్డు విజయం సాధ్యం కాలేదు. అఫ్కోర్స్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చాలా దారుణంగా అటర్ ఫ్లాప్ అయ్యారు. ఇంకే సినిమా వాళ్ళు కనుక నిలదొక్కుకోలేకపోయారు. కానీ విజయ్ మాత్రం 6 నెలలు కూడా యాక్టివ్గా రాజకీయం చేయలేదు. బట్ ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పటి నుంచో జనంతో కనెక్టింగ్లోనే ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ క్లబ్లు చాలా పనగా పనిచేశారు. అప్పుడు ఫ్యాన్స్ క్లబ్ని రాజకీయ పార్టీ చేసి ముఖ్యమంత్రి అయిపోయారు. సినిమా చూసినట్లే ఉంది.